మరి అలాగే ఇప్పుడు భీమవరం నుంచి ఒక అద్భుతమైన మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. మరి వారి పేరు శ్రీనివాసరావు గారు. వారు స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ 17 సంవత్సరాలుగా ధ్యానంలో ఉండి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందజేస్తూ ఆయన మాట్లాడారంటే నవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు క్లాస్ చెప్తే నవ్వాల్సిందే. మరి ప్రతిదీ కూడా నో ప్రాబ్లంగా తీసుకోవాలి అనేది ఎంతో అద్భుతంగా చెప్తారు. మరి ఆ సార్ని మనం చక్కగా సాదరంగా ఆహ్వానించుకుందాము. శ్రీనివాస్ సార్ని. జై హో పత్రిజీ. చూసారా ఎంత అద్భుతమో. పత్రిజీ ఏం చేశారు, ప్రతి ఒక్క మామూలు వ్యక్తిని ఒక రత్నంలా తీర్చిదిద్దారు. వాళ్ళది ఎవరు ఏవి చూసినా సరే అబ్బాయి ఎంత హీరో, ఎంత పని చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత సొసైటీకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు అని లేడీస్ని చూసినా జెంట్స్ని చూసినా మనకు అనిపిస్తుంది కదా. అంటే ఇదంతా కూడా పత్రి సారు చేసినటువంటి ఈ ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో ఈ విత్తనాలన్నీ వృక్షాలు అయిపోయాయి అన్నమాట. మరి అందులో మన శ్రీనివాస్ మాస్టర్ గారు ఒకరు. మరి వారు ఈ సేవలు అందిస్తూనే ద్వారకాత్రమంలో శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని ఉంది. అక్కడ 3 రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది. ఆ వర్క్షాప్లో కూడా ఆయన చక్కగా అక్కడ 3 రోజులు పాల్గొని అక్కడ కూడా క్లాసులు అందిస్తున్నారు. మరి వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా భీమవరం శ్రీనివాస్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఆయన 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. 2015లో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి వెస్ట్ గోదావరి తరపున అందరినీ ఉత్తేజపరిచి ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ని ముందుకు తీసుకెళ్లారండి. ఒకసారి గట్టిగా మళ్ళీ చప్పట్లు కొట్టుకుందాం. ధన్యవాదాలు. మనం సినిమాలో నటించకపోయినా ఒక సినిమా రేంజ్లో మాకు చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పత్రిజీ బోధించిన బోధనలలో అన్నీ ఇష్టమే. నాకు అన్నిటికంటే బాగా ఇష్టము మధ్య మార్గం. ప్రతి ఒక్కరూ మధ్య మార్గంలో జీవించాలి, అది నాకు బాగా ఇష్టమండి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మన ఫ్యామిలీని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూసుకోవాలి, ధ్యానాన్ని చూసుకోవాలి, అన్నిట్లోనే ఉండాలి. ఒకదానిలో ఉన్నప్పుడు ఇంకొక దాని గురించి ఆలోచించకూడదు. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ధ్యానం సంగతి నేను ఆలోచించను. ధ్యానానికి వచ్చిన తర్వాత నా స్కూల్ ఏమైపోతుందో నేను ఆలోచించను. ఎప్పుడు ఎందులో ఉంటే అందులో చక్కగా సంపూర్ణంగా జీవించడమే పత్రిజీ ఇచ్చిన వరము. ఒకానొక సమయంలో నేను ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. నాకు టైం సరిపోవట్లేదు ధ్యాన ప్రచారానికి, నేను ఇంక ఉద్యోగం వదిలేయాలి, పత్రి సార్కి చెప్పేద్దామని బయలుదేరాను. కానీ నేను ఎప్పుడు బయలుదేరినా పత్రి సార్ దొరికేవారు కాదు నాకు. రాత్రంతా డిసైడ్ అయిపోవడం, ఉద్యోగం మానేద్దామని, పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలా అయ్యింది. కానీ ఒకరోజు మనసంతా బాగులేదు, ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను, మానేయాలి ఉద్యోగం అని. కరెక్ట్గా నేను అక్కడ కూర్చున్నాను. 2 రోజుల నుంచి నా మనసులా లేదు, మానేయాలని. కరెక్ట్గా పత్రి సారు స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యి ఆయన ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? సడన్గా వచ్చారు ఆయన. ఏదైనా వదులుకోవడం ఆధ్యాత్మికత కాదు, అన్నీ కావాలని కోరుకోవడమే ఆధ్యాత్మికత అన్నారు. ఇంకంతే. అప్పటి నుంచి ఆ ఆలోచన పూర్తిగా పోయింది నాకు. ఆత్మ అనేది సత్ చిత్ శూన్యము, ఇది సత్యము, ఇది ఎల్లప్పుడూ అన్నీ కోరుకుంటుంది. శూన్యము, అన్నీ కావాలని కోరుకోవడమే ఆధ్యాత్మికత, కానీ ఏదైనా వదులుకోవడం అనేది ఆధ్యాత్మికత కాదు అన్నారు. అప్పటి నుంచి నేను ఏమీ వదులుకోను, అన్నీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎస్ఎస్ఎంకు, పత్రిజీకి, వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి గట్టిగా కరతాళ ధ్వనులు.